సార్ 1969కి వెళ్ళి ఏదైతే తెలంగాణ యాజిటేషన్ నడిచిందో అప్పుడు కాకా వెంకటస్వామి గారు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా అనేక మంది తెలంగాణ కోసం కొట్లాడతామని చెప్పి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందని ఏదైతే విషయం ఉండేనో సార్ దాని మీద కంకణం కట్టుకొని తెలంగాణ యువతకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడినామో సార్ ఈ రోజుటి వరకు ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లా మాకు ఏదైతే ప్రామిసులు చేసినారో దాని మీద అన్యాయం జరుగుతూనే ఉన్నదని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటారా సార్. ఉదాహరణకి నీళ్ళ గురించి వస్తే కృష్ణా రివర్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కేటాయిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే దాదాపు 200 TMCs తెలంగాణకి హక్కు ప్రకారం ఏదైతే నీళ్లు రావాల్సిందో అది డైవర్ట్ అయిపోతుంది సార్. నార్త్ తెలంగాణ ప్రాంతం, నేను ఎక్కడికి వస్తానో పెద్దపల్లి నార్త్ తెలంగాణ ఏరియా మొత్తము డ్రౌట్ ప్రోన్ అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను రికార్డులో పెట్టదలుచుకుంటున్నా సార్. అదేవిధంగా కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. మీరు ఎయిర్పోర్ట్స్ కోసం వస్తే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్, thousands of crores రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. మళ్ళీ పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ ఇష్యూస్ దాదాపు 2 లక్షల మందికి కొత్తగూడెంలో, భద్రాచలంలో బ్యాక్ వాటర్ ఇష్యూస్ వలన వాళ్ళ జీవితాలే డేంజర్లు ఉన్నాయి సార్. ఇమ్మీడియట్గా అక్కడ మాకు ఒక కరకట్ట కట్టి వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఇవ్వాలి సార్. మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా పెండింగ్ ఉన్నది సార్. ఆంధ్ర నుంచి పవర్ బిల్స్ దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్గా వారు రిలీజ్ చేయాలా. RFCL యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగం నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఇండస్ట్రియల్ కారిడారు ఇంకా లేటెస్ట్గా సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏదైతే మాకు గ్రాంట్ చేసిందో అది కూడా అక్కడ తీసుకుపోయినారు సార్. జై హింద్.